ఐబొమ్మ రవి ఈజ్ ఏ పక్కా 420 క్రిమినల్. ఈ మాటని ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాను. ఐబొమ్మ రవిని వెంటనే విడుదల చేయండి. ప్రజలకు సేవ చేశాడు, ఫ్రీగా సినిమా చూపించాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఐబొమ్మ రవికి ఫేవర్గా మాట్లాడడం నేను చూశాను. కానీ నిజం ఏంటి? మన ఫ్రీగా సినిమా చూపించి కోట్ల రూపాయల నష్టం కలిగించిన క్రిమినల్ని మనం హీరోలా చూడాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐబొమ్మ రవి అనేవాడు కమ్యూనిస్ట్ భావజాలం కలిగి ఉన్న వ్యక్తి కాదు. ధనవంతుని కొట్టేద్దాం, పేదవాడు పంచేద్దాం ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నవాడు కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే వాటి టార్గెట్స్. మన మూవీ ఎమోషన్స్ని వాడుకొని వ్యాపారం చేశారు. ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒక కామన్ మ్యాన్కి, గవర్నమెంట్కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ ఐబొమ్మ రవి వల్ల ఎలాంటి నష్టం జరిగిందో. 2019 నుంచి ఐబొమ్మ అనే పేరుతో పెద్ద నెట్వర్కే నడిపించాడు ఈ ఎంబర్ రవి. సినిమాల్ని థియేటర్లో రికార్డ్ చేసి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ని హ్యాక్ చేసి 110 డొమైన్లు మారుస్తూ పైరేటెడ్ సినిమాస్ని మనకు ఫ్రీగా అందించాడు. అంతేకాకుండా ఇతని నెట్వర్క్కి సుమారు 50 లక్షల మంది ప్రతి నెల వచ్చేవారు. ఇది కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి ట్రాఫిక్ పంపించి ఇంకా డబ్బులు సంపాదించుకున్నాడు. అంటే ఇది ఫ్రీ కాదు, మన డేటాని, మన ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకుని వాడు డబ్బులు సంపాదించాడు. మీలో కొంతమంది నన్ను రివర్స్ క్వశ్చన్ వేయచ్చు, వాళ్ళు ఫ్రీగా సినిమా చూపిస్తున్నారు కదా, రూపాయి ఖర్చు లేకుండా. అంటే నేను వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక ఆన్సర్ ఇదే. అసలు వాడవాడు సినిమా ఫ్రీగా చూపించడానికి వాడు ఏమైనా ప్రొడ్యూసరా, డైరెక్టరా, లేదంటే టెక్నీషియనా? నువ్వు సొంతంగా స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేసి ఓ మూవీని థియేటర్స్ రిలీజ్ చేయకుండా ఒక వెబ్సైట్లో పెడితే అది ఫ్రీ అంటారు. అంతేకాని ఎవరిదో సినిమా నువ్వు దొంగలించి వెబ్సైట్లో పెట్టి అది చేస్తే అలా అది ఫ్రీ ఎలా అవుతుంది? అసలు ఈ పైరసీ వల్ల కామన్ మ్యాన్కి ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసా? మన ఫ్రీగా సినిమా చూపించాడని మనం వాడిని ఈరోజు హీరోలా చూస్తాం, కానీ బ్యాక్గ్రౌండ్లో మన పర్సనల్ ఖాళీ అయిపోయి ప్రొడ్యూసర్స్ లాసెస్ రికవర్ చేయడానికి టికెట్ ప్రైసెస్ హైక్ చేశారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రేట్స్ ఏమో చాలా పెరిగిపోయాయి. బెట్టింగ్ లింక్స్ వల్ల లక్షలు కోల్పోయిన వాళ్ళు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మనం ఫ్రీగా చూడడం కాదు, ఇండైరెక్ట్ గా మన పర్సులో డబ్బులు వాడి పర్సులోకి వెళ్తున్నాయి, అంతే. ఇది ఈ పైరసీ మూవీస్ వల్ల నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, గవర్నమెంట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. మూవీస్, థియేటర్స్, ఓటీటీ నుండి వచ్చే జిఎస్టీ తగ్గిపోయింది. బెట్టింగ్ నెట్వర్క్ వల్ల బ్లాక్ మనీ చాలా మనీ అయిపోయింది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఒక చిన్న ప్రొడ్యూసర్ 2 నుంచి 3 కోట్లు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేస్తే ఫస్ట్ రోజు ఐబొమ్మలో లీక్ అయిపోతుంది. కనీసం బ్రేక్ ఈవెన్ రావడం కూడా చాలా కష్టం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐబొమ్మ రవి ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నట్టు కనిపించి మన డేటాతో, మన ఎమోషన్స్ తో డబ్బు సంపాదించుకున్నాడు. అతని హీరోలా కాకుండా మన గవర్నమెంట్, మన ఇండస్ట్రీ, మన ప్రజల్ని నష్టపరిచిన వ్యక్తిలా చూడాలి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఈ నిజం మన తెలుగు వారందరికీ తెలియాలి.